రేపు ఏపీలో పండుగ జరగబోతోంది. కూటమి ప్రభుత్వం సంబరాలకి సిద్ధమైపోయింది. బంపర్ విక్రీతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పండుగ చేసుకుంటున్నారు. కూటమి ఫెస్టివల్ వేళ మరో కీలకమైన హామీ అమలుకి సిద్ధమైంది సర్కార్. ఇక రేపటి కార్యక్రమానికి ఇదే హైలైట్. ఇంతకీ ఏంటా పథకం? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పిల్లల తల్లిదండ్రులకు తీయని కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆ కబురు పేరే తల్లికి వందనం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తోంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు నిధులు జమ కానున్నాయి. 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి రేపటితో ఏడాది పూర్తి. ఈ సందర్భంగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయం కోసం జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. నిర్ణయం తీసుకున్నాం. రేపు జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మేము కూడా వేసి రైతుకి 7,000 ఇస్తాం. 2వ ఇన్స్టాల్మెంట్లో 7,000 ఇస్తాం. 3వ ఇన్స్టాల్మెంట్లో 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఆ అన్నదాత సుఖీభావ కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అమరావతి పనులు పరుగులు పెట్టాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కేంద్రం సహకారంతో అనేక అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. డిజిటల్ పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడాదిలోని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏడాది వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భాగస్వాములు కానున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.